హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జనవరి 2025 టు డిసెంబర్ 2025 వరకు ఉన్న అన్ని కరెంట్ అఫైర్స్ని ఒక సిరీస్ రూపంలో మేము అందిస్తున్నామండి. అందులో భాగంగా ఇది 5వ వీడియో. ఆల్రెడీ 4 వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంచాం. అవి చూడకపోతే అవి కూడా చూడండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం మేము అందిస్తున్నామండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మా ప్రయత్నం నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో భాగంగా మొదటి బిట్, నక్సా పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లు ఎంపిక చేయబడ్డాయి? సో నక్సా అనే స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎంపిక చేయబడ్డాయి? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మొత్తం 10 మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లు ఎంపిక చేయబడ్డాయండి. నక్సా అంటే ఏంటో చూద్దాం. నక్సా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్. సో ఇది ఏం చేస్తుందంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ల్యాండ్స్ని సర్వే చేసి వాళ్ళు ఎవరు, వారి ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉన్న ఈ స్థలాలన్నీ అన్ని డీటెయిల్స్ని ఇది సేకరిస్తుంది అనమాట అండి. అది నక్సా పథకం. సో పట్టణ ప్రాంతాల్లో భూముల సర్వే మరియు జియోస్పేషియల్ డేటాను సేకరించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఒక పైలట్ ప్రాజెక్ట్ అండి. ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని భూములకు సంబంధించి ఖచ్చితమైన వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం 10 మున్సిపాలిటీలను ఎంపిక చేయడం అనేది జరిగింది. సో ఎంపికైన మున్సిపాలిటీలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కుప్పం, ఒంగోలు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, మంగళగిరి, ఏలూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్. సో ఇవన్నీ కూడా ఎంపిక కాబడ్డాయండి. మొత్తం 10 మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లు ఎంపిక చేశారు. నక్సా పథకం 27 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 157 పట్టణ స్థానిక సంస్థల్లో యుఎల్బి అంటే అర్బన్ లోకల్ బాడీస్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతుందండి. ఇటీవల వచ్చిన కొన్ని వార్తల ప్రకారం ఇంకా పెంచారు అనేది ఇవ్వడం జరిగింది. సో అటువంటి డేటా ఏదన్నా ఉంటే నేను పీడిఎఫ్లో ఎడిట్ చేసి యాడ్ చేస్తానండి. దీనికోసం అంచనా వ్యయంగా సుమారు 194 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఈ నక్సా పథకం సంబంధించి. సో దీని యొక్క నోడల్ ఏజెన్సీ ఎవరు అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉన్న భూ వనరుల శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సో ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఆస్తి యజమానికి ప్రాపర్టీ కార్డ్ లేదా టైటిల్ డీడ్ అందించబడుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న స్వామిత్వ పథకానికి ఇది అర్బన్ వెర్షన్ అండి. ఈ స్వామిత్వ పథకం గురించి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. దానికి ఇది అంటే అది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది అయితే ఈ నక్సా పథకం ఏమో అర్బన్ ప్రాంతాలకు సంబంధించి పట్టణ ప్రాంతాలకు సంబంధించింది అనమాట అండి. సో అది నక్సా స్కీమ్. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 10 నగరపాలక సంస్థలు పట్టణాలు ఎంపిక కాబడ్డాయి అనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఉంది? ఇది ఇటీవల వార్తల్లో ఉంది. కారణం చంద్రబాబు నాయుడు గారు దాన్ని సందర్శించిన కారణంగా ఇది వార్తల్లో ఉందండి. వేస్ట్ ఎనర్జీ, ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నామంటే మెయిన్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వివరాలు అందించడం కోసం మీకు ఈ బిట్ని తీసుకోవడం జరిగిందండి. సో ఎక్కడ ఉంది ఈ జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి పల్నాడులో ఉందండి. ఇది వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2 ప్రధాన వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ఒకటి పల్నాడు జిల్లా కొండవీడులో ఉంది. ఇది జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఈ ప్లాంట్ ప్రతిరోజు సుమారు 1600 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేస్తుంది. దీని ద్వారా సుమారు 20 మెగావాట్ల విద్యుత్ని అది ఉత్పత్తి చేస్తుంది. రెండోది విశాఖపట్నంలో ఉంది. ఈ ప్లాంట్ కూడా గణనీయమైన మొత్తంలో వ్యర్థాలను ప్రాసెస్ చేస్తుంది. దీని సామర్థ్యం 15 మెగావాట్లు. సో రాష్ట్రంలో రోజుకు సుమారు 6890 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ఒక 31% మాత్రమే మనకి ఇక్కడ ప్రాసెస్ చేయబడుతుందండి. మిగతాదంతా అలా వేస్ట్ కింద ఉండిపోతుంది. సో ఇందులో ప్రస్తుతం సుమారు 2155 మెట్రిక్ టన్నులు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మరియు సిమెంట్ ప్లాంట్లలో ప్రాసెసింగ్ ద్వారా శుద్ధి చేయబడుతుంది. సో కాబట్టి ఇంకా ఎక్కువ ప్లాంట్లు అవసరం ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని ప్లాంట్లు నిర్మిస్తున్నారండి. సో ప్రతిపాదిత మరియు నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన ప్లాంట్లు ఇవన్నీ ఇటీవల మనకి 2025 డిసెంబర్ కరెంట్ అఫైర్స్లో కూడా మనకి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అనేవి ఉన్నాయండి. సో నెల్లూరు దగ్గర దొంతలి అనే ప్రాంతంలో ఒక
ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 330 కోట్ల పెట్టుబడితో 10 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీన్ని కూడా జిందాల్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. సుమారు ఇది రోజుకి 620 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేయగలుగుతుంది అంటండి. నెక్స్ట్ రాజమహేంద్రవరంలో ఇంకొక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 340 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా. దీని సామర్థ్యం 12 మెగావాట్లు. ఏ సంస్థ ఏర్పాటు చేస్తుంది అనేది మనకి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదండి. నెక్స్ట్ కాకినాడ, అక్కడ జిందాల్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. 15 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని జిందాల్ సంస్థ కాకినాడలో కూడా ఏర్పాటు చేస్తుందండి. నెక్స్ట్ కడప కొలుములిపల్లి అనే ప్రాంతంలోనంటండి యాంటోనీ లారా అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది 15 మెగావాట్లు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. అలాగే కర్నూలు జిల్లాలోని గర్వేపురం అనే ప్రాంతంలో కూడా ఈ యాంటోనీ లారా సంస్థ ఇంకొక 15 మెగావాట్ల సామర్థ్యంతో ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని ఏర్పాటు చేస్తుంది. ఇవి కాకుండా విజయవాడ, తిరుపతిలో ఇంకా టెండర్ దశలోనే ఉందండి. ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి కూడా కాలేదు. ఇక్కడ కూడా ఒక 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని తిరుపతి మరియు విజయవాడలో కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సో ఇలా మొత్తం ఒక 8 ప్లాంట్ల దాకా ఏర్పాటు చేసి రోజుకు 7,493 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయడం ద్వారా 119 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా కూడా పెట్టుకుందంటండి. నెక్స్ట్ అక్టోబర్ 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. కందుకూరులో ఇప్పటికే ఒక పైలట్ యూనిట్ విజయవంతంగా పనిచేస్తుంది. దీనిని భవిష్యత్తులో ఒక గ్రీన్ పబ్లిక్ పార్క్గా కూడా మార్చాలని చెప్పి నిర్ణయించుకున్నారు. జూన్ 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. జూన్ 2026 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నారు. అక్టోబర్ 2026 నాటికి డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా కూడా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో మరియు ఆర్టీజీఎస్ ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో ఏది తప్పు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇస్రోకి మరియు ఆర్టీజీఎస్కి మధ్య ఒప్పందం జరిగింది. సో ఒక్కసారి ఆప్షన్ చదువుకుందాం. ఈ అవగాహన ఒప్పందం పాలనలో అంతరిక్ష సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సో రాష్ట్ర పరిపాలనలో ఈ స్పేస్ టెక్నాలజీ, స్పేస్ నుంచి వచ్చే ఈ డేటాను వాడుకోవడం, వీటి ద్వారా ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం 10 ఏళ్ల కాలానికి చెల్లుబాటు అవుతుంది అని మరొక ఆప్షన్. ఈ సహకారం విపత్తుల నిర్వహణ మరియు వ్యవసాయం వంటి అనువర్తనాల కోసం అవేర్ ప్లాట్ఫామ్ను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఈ ఒప్పందం విపత్తుల సమయంలో నిజ సమయ రియల్ టైమ్ గవర్నెన్స్ అనమాట అండి. నిజ సమయ పర్యవేక్షణ మరియు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఉపగ్రహ చిత్రాలు మరియు శాస్త్రీయ సమాచార వినియోగాన్ని ఇది సులభతరం చేస్తుంది. సో ఎగ్జామ్స్లో ఈ మధ్య ఈ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడండి. ఒక 4 ఆప్షన్స్ దానికి సంబంధించి ఇచ్చి ఇది సరైందా సరికానిదా ఆ రేంజ్లోనే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్కి మ్యాక్సిమం అందించాల్సిన సమాచారం అంతా కింద అందిస్తున్నామండి. సో ఇందులో తప్పు ఏంటి అంటేనండి, ఈ ఒప్పందం 5 ఏళ్ల కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది, 10 ఏళ్ల కాలానికి చెల్లుబాటు అవుతుంది అనేది తప్పు. సో ఒప్పందం యొక్క వివరాలకు వెళ్దామండి. ఇస్రో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునేమో ఆర్టీజీఎస్ మధ్య ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రధానంగా పాలనలో అంతరిక్ష సాంకేతికను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది 5 ఏళ్ల కాలం పాటు కొనసాగుతుంది. శాటిలైట్ చిత్రాలు, శాస్త్రీయ సమాచారం ఆధారంగా అవేర్ ప్లాట్ఫామ్ను ఇది మరింత అభివృద్ధి చేస్తుంది. దీని ద్వారా విపత్తు నిర్వహణ, వ్యవసాయం, వాతావరణం, పట్టణ ప్రణాళికలు, వైద్య ఆరోగ్యం వంటి 42కి పైగా అప్లికేషన్స్లో అంతరిక్ష సాంకేతికతను వినియోగించుకోవచ్చు. సో అవేర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది కూడా మనం అడగడానికి అవకాశం ఉంది. అవేర్ స్టాండ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్ అంటండి. అవేర్ అది దాని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బైకుల సంఖ్య 1 లక్ష దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 ప్రకారం ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల లక్ష్యాలలో కింది వాటిలో ఏది? సో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య 1 లక్ష దాటిందంటండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని కూడా తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో మనం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలనే దాన్ని ఒక లక్ష్యంగా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. ఆ లక్ష్యాల్లో కింది వాటిలో ఒకటి సరైనది ఏది
అంటే 3 తప్పు ఉంటుందండి, ఒకటే రైట్ ఉంటుంది, అది గుర్తుపట్టాలి మనం ఇక్కడ. సో గ్రీన్ ఛానల్లో ప్రతి 50 కిలోమీటర్లు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. గుర్తించబడిన గ్రీన్ ఛానల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ మొబిలిటీ నగరాల్లో ప్రతి 5/5 కిలోమీటర్ గ్రిడ్కి ఒక ఛార్జింగ్ స్టేషన్ సాంద్రత కల్పించాలనుకుంటున్నారు. వాహన వృద్ధికి సంబంధం లేకుండా 2030 నాటికి సుమారు 50,000 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇందులో ఒకటి మాత్రమే సరైంది అని ఇచ్చాడండి. అదేంటి అంటే గుర్తించబడిన గ్రీన్ ఛానల్లో ప్రతి 30 కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు. అది మాత్రమే సరైందండి, మిగతావన్నీ తప్పే. సో ఒకసారి ఈ పాలసీ వివరాలన్నీ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ను తట్టుకోవడానికి ప్రభుత్వం క్రింది లక్ష్యాలు నిర్దేశించింది. ముందుగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, ఎందుకంటే క్వశ్చన్ దాని మీదే ఇచ్చాం కాబట్టి దానికి సంబంధించి వివరాలు ముందు చూద్దామండి. గ్రీన్ ఛానల్స్. రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారులు మరియు నోటిఫైడ్ గ్రీన్ ఛానల్స్ వెంబడి ప్రతి 30 కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అందువల్ల బి అనేది కంపల్సరీ రైట్ అయిందండి. పైన ఇది ఎప్పుడైతే 30 కిలోమీటర్లు రైట్ అయిందో 50 కిలోమీటర్ ఆటోమేటిక్గా తప్పండి. అలాగే నగరాల్లో సాంద్రత. ఎంపిక చేసిన ఈ మొబిలిటీ నగరాల్లో అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి వాటిలో ప్రతి 3/3 కిలోమీటర్స్కి అంటే 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5/5 ఇవ్వడం వల్ల తప్పైందండి. నెక్స్ట్ హెవీ డ్యూటీ ఛార్జింగ్. హైవేలపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక భారీ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అని కూడా అనుకుంటున్నారు. అలాగే ప్రోత్సాహకాలండి, ఎవరైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారో వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. ఈ పాలసీ కింద కొనుగోలు చేసిన మొదటి 1,00,000 ఈ స్కూటర్లు లేదా ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మరియు రోడ్డు ట్యాక్స్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. అలాగే రెట్రో ఫిట్టింగ్. పాత పెట్రోల్ వాహనాలని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ స్వాపింగ్ అండి, అంటే బ్యాటరీ ఉండదు బండిలో, ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బ్యాటరీని మనకి ఇంత అమౌంట్కి తీసుకుని మన బండిలో పెట్టుకోవడమే. సో బ్యాటరీ లేని వాహనాల కొనుగోలును ప్రోత్సహించడం ద్వారా వాహన ధరను తగ్గించడం అనేది కూడా ఇందులో లక్ష్యం. సో ఇంకా 2029 కొన్ని ముఖ్యమైన టార్గెట్స్ కూడా ఈ పాలసీ తీసుకొచ్చిందండి. పెట్టుబడులు సుమారు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటికి ఆ రంగంలో పెట్టుబడులు 30,000 కోట్ల వరకు పెట్టుబడులు సంపాదించాలని, అలాగే ఉద్యోగ కల్పన ఒక 60,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు ఫ్లీట్ను 100% విద్యుతీకరించాలని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీనికోసం 2,250 కోట్ల నిధితో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రాంటు మరియు ఇంకొక 100 కోట్లు, సో ఇంకొక 100 ఇంక్యుబేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మొబిలిటీ నగరాలు. రాష్ట్రంలో మోడల్ ఈ మొబిలిటీ నగరాల అభివృద్ధి కోసం 500 కోట్ల కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవన్నిటికీ కూడా నోడల్ ఏజెన్సీగా ఎవరు పనిచేస్తారంటే NREDCAP అనేది పనిచేస్తుందండి. న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదు ఆ పాలసీకి సంబంధించి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సో దీని లక్ష్యం 2047 నాటికి రవాణా రంగం ద్వారా కార్బన్ న్యూట్రాలిటీ, ఎటువంటి కర్బన ఉద్గారాలని బయటికి రాకుండా చూడడం అనేది దీని యొక్క లక్ష్యం. సో అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారి కంపెనీలకు ఇచ్చే రాయితీలు కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. స్టాంప్ డ్యూటీ 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపిస్తారంటండి. అలాగే తయారీ యూనిట్ పెట్టిన తర్వాత 2 సంవత్సరాల పాటు విద్యుత్తులో యూనిట్కి ₹1 చొప్పున రాయితీ ఇస్తారు. అలాగే స్టేట్ GST నుంచి 100% రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది నిర్ణీత కాలం పాటు అని చెప్పి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ చెప్తుందండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి AI ఫర్ AP పోలీస్ హ్యాకథాన్ 2025ను ఎక్కడ ప్రారంభించారు? సో AI ఫర్ AP పోలీస్ హ్యాకథాన్ 2025ను ఎక్కడ ప్రారంభించారు అనేది క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ వచ్చరికి గుంటూరులో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది, ఈ హ్యాకథాన్ అనేది. ఒకసారి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు AI ఫర్ ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ 2025 పేరుతో ఒక జాతీయ స్థాయి హ్యాకథాన్ నిర్వహించారు. ఈ హ్యాకథాన్ జూన్ 27 నుంచి 29, 2025 వరకు గుంటూరులోని RVR అండ్ JC ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. సో ఈ హ్యాకథాన్ ప్రధాన లక్ష్యం కృత్రిమ మేధస్సు సాంకేతికతను ఉపయోగించి పోలీసింగ్ మరియు ప్రజా భద్రతను మెరుగుపరచడం.
పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలు కనుగొనేందుకు ఈ హ్యాకథాన్ అనేది నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ఐటీ కంపెనీలు, స్టార్టప్లు, విద్యా సంస్థల నుండి సుమారు 57 బృందాలు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కొత్త పైలట్ శిక్షణా కేంద్రాన్ని ఎక్కడ ఆమోదించబడింది? సో కొత్త పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారంటే అది ఎక్కడ అనేది క్వశ్చన్. ఏ విమానాశ్రయం దగ్గరలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారంటే కర్నూలు విమానాశ్రయం దగ్గరలో ఏర్పాటు చేస్తున్నారండి. ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ కొత్తది ఇంకోటి మంజూరు అయిందండి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు విమానాశ్రయం, దీన్ని వార్వకల్లు విమానాశ్రయం అంటారు. అలాగే దీనికి ఉయ్యాలవాడ సంథింగ్ ఏదో పేరు ఉందండి, సినిమా కూడా వచ్చింది, పేరు గుర్తు రావట్లేదు. ఆల్రెడీ ఎదర బిట్స్లో మీకు చెప్పానండి, అది ఉయ్యాలవాడ నరసింహారావు మొత్తానికి ఏదో ఉందండి, ఒకసారి చూస్తానండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అండి. అక్కడే 2వ పైలట్ శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. కర్నూలు విమానాశ్రయంలో ఇప్పటికే V1 ఏవియేషన్ అకాడమీ అనేది ఇక్కడ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్వహించి పనిచేస్తుందంటండి. సో ఈ కొత్త ఆమోదం వల్ల ఈ ప్రదేశంలో పైలట్ శిక్షణ సామర్థ్యాలను విస్తరించడాన్ని సూచిస్తుంది. సో అలా కర్నూలులో మనకి 2వ పైలట్ శిక్షణ అనేది ప్రారంభం కానుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని ఏ రోజు నుండి తిరిగి ప్రారంభించారు? సో ఇంతకుముందు గవర్నమెంట్లో ప్రతి ఇంటికి వెహికల్ వచ్చి అక్కడే రేషన్ సప్లై చేస్తూ ఉండేదండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసేసి పాత పద్ధతిలో ప్రజలే చౌక దుకాణాల దగ్గరికి వెళ్ళి రేషన్ కొనుగోలు చేసే ప్రక్రియని ఎప్పటి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి జూన్ 1, 2025 నుండి మళ్ళీ పాత పద్ధతిలో సరుకుల పంపిణీ రేషన్ దుకాణాల వద్ద అనేది తిరిగి ప్రారంభమైందండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి మరియు ప్రజలకు మేలు చేకూర్చడానికి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చేస్తూ జూన్ 1 నుంచి పంపిణీని పునఃప్రారంభించింది. గత ప్రభుత్వంలో ఉన్న డోర్ డెలివరీ విధానంలో ఉన్న లోపాలను సవరించి తిరిగి రేషన్ షాపుల ద్వారానే సరుకుల పంపిణీని ముమ్మరం చేసింది. కొత్త విధానం ప్రకారం వృద్ధులు లేదా దివ్యాంగులు ఉన్న ఇళ్లకు మాత్రమే వాహనాల ద్వారా సరుకులు పంపేలా, మిగిలిన వారు నేరుగా రేషన్ షాపుల వద్ద తీసుకునేలా వెసులుబాటు కల్పించింది. రేషన్ కార్డు ఉన్నవారు రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునేలా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని మరింత బలోపేతం చేశారు అని చెప్పి ఇక్కడ తెలుపుతుందండి. మొత్తం రాష్ట్రంలో ఉన్న రేషన్ దుకాణాల సంఖ్య 29,761 రేషన్ షాపులు ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ డేటా తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రజల ఆదరణ పొందిన తృప్తి క్యాంటీన్ల ప్రధాన లక్ష్యం ఏమిటి? తృప్తి క్యాంటీన్ల మీద క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఈ తృప్తి క్యాంటీన్లు ఏంటంటే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన భోజనాన్ని అందించడం మరియు మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఎందుకంటే ఈ తృప్తి క్యాంటీన్ని డ్వాక్రా మహిళల ద్వారా నడిపిస్తారండి, అందువల్ల అది మనకు ఆన్సర్ అయింది. ఆంధ్రప్రదేశ్లో తృప్తి క్యాంటీన్లు ముఖ్యంగా మహిళలు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డాయి. మహిళలకు ముఖ్యంగా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు తక్కువ ధరలకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించడం అనే లక్ష్యంగా ఇవి ఏర్పాటు అవుతున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం. ఈ క్యాంటీన్లను ఏపీ మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మరియు సారాస్ అనే సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నారండి. ప్రతి క్యాంటీన్ను 4 స్వయం సహాయక సంఘాల సభ్యులు ఒక యూనిట్గా ఏర్పడి నిర్వహిస్తారు. తొలుత నెల్లూరులో వీటిని ఏర్పాటు చేశారంటే ఇది ఇంపార్టెంట్. తొలుత నెల్లూరులో తృప్తి క్యాంటీన్లు విజయవంతంగా ప్రారంభించబడ్డాయి. నెల్లూరులో వచ్చిన స్పందన ఆధారంగా విశాఖపట్నం, విజయవాడ, నంద్యాల వంటి ఇతర పట్టణ ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించనున్నారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, కేజీహెచ్, ద్వారకా బస్టాండ్, కోరమన్నపాలెం వంటి జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి అనేది సమాచారం అండి. నెక్స్ట్ క్వశ్చన్, మసూలా బీచ్ ఫెస్ట్ 2025 ఆంధ్రప్రదేశ్లో ఏ బీచ్లో జరిగింది? మసూలా బీచ్ ఫెస్ట్ 2025 ఆంధ్రప్రదేశ్లో ఏ బీచ్లో నిర్వహించారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ మంగినపూడి బీచ్ అండి. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ దగ్గర ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో 2025 జూన్ 5 నుండి 8 వరకు మసూలా బీచ్ ఫెస్ట్ 2025 ఘనంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత వారసత్వాన్ని, స్థానిక సంస్కృతిని, సాంప్రదాయాలను మరియు సాహస క్రీడలను ప్రోత్సహించడం, పర్యాటకాన్ని పెంచడం అనే ఉద్దేశంతో ఈ బీచ్ ఫెస్ట్ అనేది నిర్వహిస్తున్నారండి. ఇక్కడ 3 రోజుల పాటు సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడే 12వ జాతీయ బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు కూడా జరిగాయండి. జూన్ 5 నుంచి 8 వరకు జరిగాయి. ఈ పోటీల్లో రాజస్థాన్ జట్టు రన్నరప్గా నిలవగా ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా ఈ బీచ్ కబడ్డీ పోటీల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన 2 అంతరిక్ష పార్కులు ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. 2 అంతరిక్ష పార్కులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అవి ఎక్కడ అంటే, ఒకటి శ్రీహరికోట, రెండోది లేపాక్షిలో ఈ అంతరిక్ష పార్కులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సహకారంతో రాష్ట్రాన్ని ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ హబ్బులుగా మార్చడం కోసం 2 కీలక ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో ఒకటి శ్రీహరికోట. ఇక్కడ ఆల్రెడీ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉండడం వల్ల దీని పరిసరాల్లో స్పేస్ టెక్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ లక్ష్యం ఏంటంటే రాకెట్ విడిభాగాలు, శాటిలైట్ అసెంబ్లింగ్ యూనిట్లు మరియు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం అనే లక్ష్యంతో ఈ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటను ఒక స్పేస్ సెంటర్గా, స్పేస్ సిటీగా దీన్ని మార్చనున్నారండి. నెక్స్ట్ స్పేస్ సిటీ అండి. ఇక్కడేమో స్పేస్ పార్క్ అన్నారు. అంతరిక్ష పార్కులుగా శ్రీహరికోట, లేపాక్షిని పెట్టారు. లేపాక్షిని ఎలా మారుస్తున్నారంటే స్పేస్ సిటీగా మారుస్తున్నారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది లేటెస్ట్ అండి. ఇది ఇంతకుముందు దీన్ని స్పేస్ పార్క్గా పెట్టారు పేరు, తర్వాత ఇప్పుడు అది స్పేస్ సిటీగా మారింది. ఎక్కడ అంటే అనంతపురం జిల్లా లేపాక్షి మరియు పాలసముద్రం, ఈ లేపాక్షి దగ్గర పాలసముద్రం అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక కేవలం పార్కులా మాత్రమే కాకుండా అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ తయారీ మరియు అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఉండేలా ఒక సిటీగా దీన్ని అభివృద్ధి చేయబడుతుంది. బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి ఇది దగ్గరగా ఉండడం వల్ల ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఇక్కడ తమ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆల్రెడీ లేపాక్షి సమీపంలోని పాలసముద్రం వద్ద ఇప్పటికే తన అతిపెద్ద డిఫెన్స్ సిస్టమ్ యూనిట్ని ఏర్పాటు చేసిందంటండి బెల్ కంపెనీ. దీనికి అనుబంధంగా స్పేస్ పార్క్ కూడా అభివృద్ధి చేయబడుతుంది. సో అలా ఇదంతా ఒక పెద్ద సిటీలా మారి స్పేస్ సిటీగా మారనుందనమాట అండి. విస్తీర్ణం సుమారు 2600 ఎకరాలు దీనికి కేటాయించడం కూడా జరిగింది. ఇది దేశంలోని అతిపెద్ద అంతరిక్ష సంబంధిత పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటిగా ఈ లేపాక్షి దగ్గర ఏర్పాటు చేయబోయే ఈ స్పేస్ సిటీ నిలవనుంది అని చెప్పి మనకి ఇక్కడ సమాచారం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవిని ప్రాజెక్టుకి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? సో డిజిటల్ నెర్వ్ సెంటర్స్ అది దేని ప్రాజెక్ట్తో లింక్ అయి ఉందంటే సంజీవిని ప్రాజెక్ట్తో లింక్ అయి ఉంటుందండి. దానికి సంబంధించి ఇది ప్రకటనలో ఏది తప్పు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ను కుప్పం ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించారు. సో ఇది రైట్ అండి. ఫస్ట్ ఇది ఎక్కడ ప్రారంభించారంటే కుప్పం దగ్గర ప్రారంభించారు. ఈ సంస్థకు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ సహకారం అందిస్తుంది. సో ఇది తప్పండి. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్కి సహకారం అందించే రిలయన్స్ కాదండి, టాటా సంస్థ అందిస్తుందండి, కాబట్టి అది తప్పు. ఇది కుప్పం నియోజకవర్గంలో సుమారు 3.20 లక్షల మంది ప్రజలకు వ్యాధుల ప్రొఫైల్తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు అందించడం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. సో ముందు ఇది కుప్పంలో మనకి ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైందండి. సో జనవరి 2026 నుండి ఈ ప్రాజెక్టును చిత్తూరు జిల్లా అంతటా విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం కుప్పంలోనే అమలవుతుందండి. మీరు ఆల్రెడీ సంజీవని గురించి పాత వీడియోలో చెప్పాను. ఇంటింటికి వెళ్ళి అక్కడ ఇంచుమించు 45 రకాల ఆరోగ్య పరీక్షలు చేసి అదంతటిని ఒక డేటాగా రూపొందిస్తారు అని. సో దానికి సంబంధించిందేనండి డిజిటల్ నెర్వ్ సెంటర్స్ అనేవి, దానికి సంబంధించినవి. ఇది ఎక్కడ ప్రారంభించారంటే ఫస్ట్గా కుప్పంలో దీన్ని ప్రారంభించారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూలై 2025లో కుప్పం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం టాటా సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబడింది. ఈ డిఎన్సి అనేది సంజీవని ప్రాజెక్టుకు ఒక కేంద్రంగా పనిచేస్తుంది. ఇది కుప్పం నియోజకవర్గంలోని అన్ని పిహెచ్సిలు, యూపీహెచ్సిలు మరియు విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానం చేస్తుంది. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అంటే ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య సమాచారం, వారి వైద్య పరీక్షలు, వాడిన మందులు మరియు ఆరోగ్య సమస్యల వివరాలన్నీ
సేకరించి కంప్యూటర్లో నమోదు చేస్తారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్న సుమారు 3.20 లక్షల మంది ప్రజలకు వ్యాధుల ప్రొఫైల్తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు, ఐడీలు సిద్ధం చేస్తారు. దీని ప్రయోజనం ఏంటంటే రోగి వేరే ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఈ ఐడి చెప్తే చాలు వీళ్ళ హెల్త్ హిస్టరీ అంతా తెలుసుకుని వెంటనే చికిత్స అందించవచ్చు. దీనివల్ల ప్రతిసారి అనవసరమైన పరీక్షలు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే వర్చువల్ సంప్రదింపులకు కూడా అవకాశం ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లోని రోగులు కూడా వీడియో కాల్ ద్వారా డిజిటల్ నెర్వ్ సెంటర్స్ ద్వారా అనుసంధానమైన నిపుణులైన వైద్యులతో మాట్లాడి సలహాలు పొందవచ్చు. నివారణ చర్యలు. సంజీవని ప్రాజెక్టు కింద దీర్ఘకాలిక వ్యాధులైన హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్లకు ఉచిత స్క్రీనింగ్ మరియు రోగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. సో తొలి విడతగా కుప్పం నియోజకవర్గంలో అమలైంది. రెండో విడతగా 2026 చివరి నాటికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ సంజీవని ప్రాజెక్టుని అమలు చేయనున్నారు. మూడో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అన్ని జిల్లాల్లోనూ ఈ డిజిటల్ హెల్త్ నెట్వర్క్ మరియు సంజీవని ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో అదండి ఆ క్వశ్చన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళలకు రెక్కలు పథకాన్ని ఏ విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? సో ఈ కళలకు రెక్కలు అనే పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలన్నారంటే 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలి అనుకుంటున్నారండి. ఉన్నత విద్య చదవకుండా మానేసే బాలికలకి సంబంధించిన పథకం అండి ఇది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ప్రతిభావంతురాలైన విద్యార్థిని కూడా తన చదువులు ఆపుకోకూడదనే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా బ్యాంకుల నుండి విద్యా రుణాలు పొందడంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల చదువు పూర్తయ్యే వరకు కుటుంబాలపై ఎటువంటి వడ్డీ భారము పడదు. ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశంలోని కళాశాలకే కాదండి, విదేశాల్లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుకునే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. సో అది కళలకు రెక్కల పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారంటండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సు, పెట్టుబడుల సదస్సు జరిగింది కదండి 2025. దీనికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనవి? సో ఏవి సరైనవి అంటే ఇందులో రైట్ ఏంటి, రాంగ్ ఏంటో మనం చూసుకోవాలండి. ఈ సదస్సును గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ CP రాధాకృష్ణన్ గారు ప్రారంభించారు. సో ఇది రైట్ అండి. ఈ సదస్సు ద్వారా రాష్ట్రం మొత్తం 13,25,617 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. ఇది రైటేనండి. అత్యధికంగా ఐటీ రంగంలో 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తప్పండి, అత్యధికం పెట్టుబడులు వచ్చింది మనకి ఇంధన రంగంలో వచ్చిందండి, ఐటీ రంగంలో రాలేదు. నాలుగోది, ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇది రైట్ అండి. ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ కోసం WEF ఆంధ్రప్రదేశ్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. సో 1 కరెక్ట్, 2 కరెక్ట్, 4 కరెక్ట్ అండి, 3 తప్పు. సో ఆన్సర్ 1, 2, 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో C రైట్ ఆన్సర్ అవుతుందండి. ఒకసారి మొత్తం ఈ సదస్సులో వచ్చిన పెట్టుబడులు వివరాలన్నీ ఒకసారి చూద్దామండి. 30వ CII భాగస్వామి సదస్సు నవంబర్ 14-15, 2025లో జరిగింది. వేదిక విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిందండి. మొత్తం పెట్టుబడులు సుమారు 13,25,617 కోట్ల పెట్టుబడులు రాగా 613 MOUలు జరిగాయంటండి. అలాగే ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్, పెట్టుబడులు ఇంధన రంగంలో 5,33,351 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగానికి వచ్చినాయండి. ఇంధనం తర్వాత అత్యధిక పెట్టుబడులు పారిశ్రామిక రంగానికి సుమారు 2,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయండి. అలాగే నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల రంగంలో అక్కడ కూడా 2,01,000 కోటి పెట్టుబడి వచ్చింది. నెక్స్ట్, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్లో 1,59,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అది కాకుండా ఏపీ CRDA సంస్థకు 48,711 కోట్ల పెట్టుబడులు, పర్యాటక రంగానికి 21,000, ఆహార శుద్ధికి 13,000 కోట్ల పెట్టుబడులు, ఇలా పెట్టుబడులు రావడం జరిగిందండి. సో ఎవరు ప్రారంభించారు అంటే గౌరవ ఉపరాష్ట్రపతి గారు శ్రీ CP రాధాకృష్ణన్ గారు ఈ సదస్సును ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సదస్సులో జరిగిన ప్రముఖ ఒప్పందాలు, అవి ఎక్కడెక్కడ ప్లాంట్స్ పెడుతున్నాయి అనేది కంపల్సరీ చదువుకోవాలండి మనం. మొదటిగా AM గ్రీన్ గ్రూప్ అనే సంస్థ కాకినాడ దగ్గర గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తుందండి. సో గుర్తుపెట్టుకోండి, AM గ్రీన్ ఎక్కడ, కాకినాడ వద్ద ఏం ఏర్పాటు చేస్తుందంటే గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తుంది.
సుమారు ఇక్కడ ఇది పెట్టుబోతున్న పెట్టుబడి 44,000 కోట్ల పెట్టుబడి ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు పెడుతుంది. నెక్స్ట్ బ్రూక్ ఫీల్డ్ సంస్థ క్లీన్ ఎనర్జీతో నడిచే 3 గిగావాట్ల డేటా సెంటర్తో సహా ఇతర పునరుత్పాదక ప్రాజెక్టులో సుమారు $12 బిలియన్ పెట్టుబడులు ఇది పెట్టనుంది. అంటే సుమారు 54,000 కోట్లు పెట్టుబడి ఈ బ్రూక్ ఫీల్డ్ సంస్థ పెట్టనుంది. నెక్స్ట్ రిలయన్స్ సంస్థ 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది రిలయన్స్ సంస్థ. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక ఇందాక చూసాం. ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ కోసం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తుంది. ఈ కేంద్రం సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తుంది. అదేవిధంగా దేశ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యంలో 30% ఏపీలోనే సాధించాలనేది కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ లక్ష్యాలన్నీ గుర్తుపెట్టుకోండి. 2030 నాటికేమో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ సాధించాలి. అలాగే దేశ గ్రీన్ ఎనర్జీలో 30% ఏపీలోనే ఉత్పత్తి అవ్వాలని చెప్పి కూడా మనం లక్ష్యంగా పెట్టుకున్నామండి. నెక్స్ట్ సైబర్ రెసిలియన్స్ అంటే ఏంటనేది చూద్దాం. పెరుగుతున్న డిజిటలైజేషన్, డేటా సెంటర్ల ఏర్పాటు నేపథ్యంలో సైబర్ భద్రత చాలా ముఖ్యమైనదండి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. రాష్ట్రంలోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలైన విద్యుత్ గ్రిడ్లు, డేటా సెంటర్లు, ప్రభుత్వ సర్వర్లపై సైబర్ దాడులు జరుగుతాయి. వాటి నుంచి రక్షించడానికి అత్యాధునిక విధానాలు అభివృద్ధి చేయాలి అనేది సైబర్ రెసిలియన్స్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట అండి. అలాగే గ్లోబల్ ప్రమాణాలు, సైబర్ భద్రతలో అంతర్జాతీయ ప్రమాణాలను రాష్ట్రానికి తీసుకురావడం అనేది కూడా ఇందులో భాగంగా ఉంది. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో ప్రతిపాదించిన కొత్త స్టీల్ ప్లాంట్కు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? సో స్టీల్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి విజయనగరం జిల్లాలో. దానికి సంబంధించి ఇందులో రైట్ వాటిని గుర్తించండి అని చెప్పి క్వశ్చన్ అవ్వడం జరిగింది. ఈ ప్లాంట్ని విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది రైట్. నెక్స్ట్ సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ సుమారు 8,570 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ని చేపడుతుంది. ఇది తప్పండి. ఈ ప్లాంట్ యొక్క వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 5 మిలియన్ టన్నులు. ఇది రైట్. ఈ పరిశ్రమ కోసం ప్రభుత్వం 5,000 ఎకరాల భూమిని కేటాయించింది. సో ఒక్కసారి అండి, విజయనగరం జిల్లాలో ప్రతిపాదించిన కొత్త స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రకటనలో ఏది సరైనది? సో ఏది రైట్ అనేది మనం చూసుకోవాలండి. సో ఇది రైట్ అండి, మిగతావన్నీ తప్పులు. సారీ అండి, ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి. విజయనగరం జిల్లా కెల్లా గ్రామం అండి, గుంట్యాడ కాదు. సో అది తప్పు. విజయనగరం జిల్లాలో గొర్ల మండలం కెల్లా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. నెక్స్ట్ 1,085 ఎకరాల్లో దీనికి భూమిని కేటాయించడం కూడా జరిగింది. ఏర్పాటు చేస్తున్న సంస్థ సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ సుమారు 8,570 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఇది రైట్ అండి, మిగతా అన్ని తప్పులే. సో ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీన్ని డిజైన్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ 5 మిలియన్ టన్నులు ఇవ్వడం జరిగింది తప్పు. 500 ఎకరాలు అనేది కూడా తప్పే. ఎన్ని ఎకరాలు అండి? 1,085 ఎకరాలు. సో క్వశ్చన్స్ ఇలా అడిగితే చాలా ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోకపోతే ఆన్సర్ చేయడం కష్టమండి. అలాగే క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నేను క్వశ్చన్ తప్పు చదవడం వల్ల రివర్స్ టిక్ పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అమరావతిలో అత్యాధునిక CAR-T క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని మరియు తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? సో CAR-T క్యాన్సర్ చికిత్స అంటండి. ఈ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో. దానికోసం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏంటంటే బి అండి, హీలిక్స్ సెల్ అనే అమెరికాకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఆన్సర్ చూద్దామండి. బి హీలిక్స్ సెల్, ఇది అమెరికాకి దేశానికి చెందింది, అది ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కలకలం రేపిన స్క్రైప్టైపస్ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా ఏది? సో ఇది చాలా కలకలం రేపిందండి. చాలామంది వివిధ జిల్లాల్లో చనిపోవడం జరిగింది. సో దీనికి కారణమైన బ్యాక్టీరియా ఏది అని చెప్పి క్వశ్చన్. సో ఆన్సర్ ఓరియాంటియా సుసుగాముషి అనే ఈ బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రబ్టైపస్ అనే వ్యాధి వస్తుందండి. ఒకసారి ఆ వ్యాధి వివరాలు కూడా చూద్దాం. ఇది ఓరియంటియా సుసుగాముసి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అతి తీవ్రమైన అంటువ్యాధి అండి. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుందంట.
ఈ బ్యాక్టీరియా సోకిన చిన్న నల్లి లాంటి జీవి కుట్టడం ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. ఈ నల్లి లార్వా దశలో ఉన్నప్పుడు దీన్ని చిగ్గర్ అంటారు. ఈ కుట్టిన నల్లి లార్వా ఈ నల్లి లార్వా దశలో ఉన్నప్పుడు దీన్ని చిగ్గర్ అంటారంటండి. నల్లి కుట్టిన చోట చర్మంపై ముదురు రంగులో నల్లటి మచ్చ లేదా స్క్రాబ్ ఏర్పడుతుంది. ఇది ఈ వ్యాధికి ముఖ్యమైన సంకేతం. సో అది వచ్చింది అంటే ఈ వ్యాధి రాబోతుందని అర్థం అంటాడు. అది కుట్టిన చోట ముదురు రంగులో నల్లటి మచ్చ లేదా ఒక పొక్కు లాంటిది ఏర్పడుతుంది అంటండి. నెక్స్ట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 7 నెలలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అంటే ఒకటి రైట్ ఉంటుంది, మిగతా 3 తప్పు ఉంటాయండి. ఆ రైట్ అనేది ఏంటో గుర్తుపట్టాలి. కాగ్ నివేదిక కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఏది రైట్ అనేది చూద్దాం. రాష్ట్ర పన్నుల రాబడి అంచనాల్లో మొదటి ఏడాది 7 నెలల్లోనే చదువుతున్నానండి. రాష్ట్ర పన్నుల రాబడి అంచనాల్లో మొదటి 7 నెలల్లోనే 80% వసూలైంది. సో ముందు ఎంతైతే మనం వస్తాయని అంచనా వేసుకున్నామో మొదటి 7 నెలల్లోనే 80% పన్నులు మనం రాబట్టేశామని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్తుంది. రెండోది 7 నెలల్లో రాష్ట్రం తన వార్షిక బడ్జెట్ అంచనాల్లో సుమారు 84% నికర అప్పును తీసుకుంది. సో బడ్జెట్లో ఎంతైతే అప్పు అవసరం అవుతుందో అనుకుంటుందో అది 7 నెలల్లో సుమారు 84% అప్పుని ఆంధ్రప్రదేశ్ తీసేసుకుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఎక్కువ కాబట్టి కంపల్సరీ ఇది బి రైట్ ఆన్సర్ అండి. రాష్ట్ర రెవెన్యూ రాబడి రెవెన్యూ వ్యయం కంటే ఎక్కువగా ఉండడం వల్ల రెవెన్యూ మిగులు నమోదైంది. సో రెవెన్యూ మిగులు అనేది అసలు మనకు సమస్య లేదు. నెక్స్ట్ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు మరియు పన్నేతర రాబడి కలిసి మొత్తం 2 లక్షల కోట్లు దాటింది. సో మనకి అన్ని గ్రాంట్లు అంత పన్నేతర రాబడి లేదండి కాబట్టి అది కూడా తప్పే. సో ఆన్సర్ ఏంటంటే మనం తీసుకోవాలి అనుకున్న అప్పులో అప్పుడే 84% అప్పుని 7 నెలల్లోనే తీసేసుకున్నామని చెప్పి కాగ్ నివేదిక చెప్పిందండి. సో కాగ్ నివేదికలో మరికొన్ని ముఖ్య అంశాలు ఏంటి ఇక్కడ చూద్దామండి. అదే ఏం చెప్పిందో చూద్దాం. ప్రకటన బి సరైంది. ఎందుకనంటే మొత్తం మనం ఎంత అప్పు అంచనా వేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 79,926.89 కోట్లు మనకు అప్పు అవసరం అవుతుందని అంచనా వేసి అక్టోబర్ నాటికే సుమారు 67,283.53 కోట్లు అప్పుగా తీసేసుకోవడం జరిగింది. సుమారు అది 84.18% అప్పుని మనం ఆల్రెడీ తీసేసుకున్నాం. నెక్స్ట్ ప్రకటన ఏ తప్పు ఎందుకు అయిందంటే పన్నుల రాబడి ఇంకా 50% కూడా జస్ట్ 50% మాత్రమే ఇప్పుడు దాకా మనం వసూలు చేయగలిగామంటండి. అక్కడేమో 80% వసూలు అయిపోయిందని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రకటన సి ఎందుకు తప్పు అయింది అంటే మనకున్న రాబడి ఏమో 91,000 కోట్లు, మనకు అయ్యే ఖర్చు ఏమో 1,26,000 కోట్లు. కాబట్టి రెవెన్యూ లోడ్ సుమారు 35,000 కోట్లు ఉంటుందండి. మనకి అక్కడ రెవెన్యూ రాబడి ఉంది అని చెప్పి ఇక్కడ రెవెన్యూ మిగులు అని ఇచ్చాం. మనకి ఎప్పుడు రెవెన్యూ లోటే తప్ప మిగులు అనేది లేదు. నెక్స్ట్ కోసలోటు ఫిస్కల్ డెఫిషియట్ అనేది మొత్తం అప్పులు మినహాయిస్తే మనం తీసుకున్న అప్పులు కూడా తీసేస్తే మొత్తం మనకున్న లోటు ఎంత అంటే 57,755.90 కోట్లు మనకి ఫిస్కల్ డెఫిషియట్ ఉంటుందంటండి. ఇక ప్రకటన డి తప్పే. ఎందుకు తప్పైందంటే ఇక్కడ కారణం ఇవ్వలేదు. ఎందుకంటే 2 లక్షల కోట్లు మనకి ఏమి గ్రాంట్లు పన్నేతర రాబడులు రాలేదు కాబట్టి అది ఆటోమేటిక్గా తప్పైందండి. సో ఇది మనకి కాగ్ యొక్క నివేదిక, దానికి సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఏఏడి ఎడ్యుసిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఎడ్యుసిటీ అంటే దేనికి సంబంధించి ఎడ్యుకేషన్ సిటీ అంటే ఈ విమానయాన రంగానికి సంబంధించి ఒక యూనివర్సిటీ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది క్వశ్చన్. సో ఆన్సర్ భోగాపురం అండి. భోగాపురంలో ఈ ఏవియేషన్ యూనివర్సిటీ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఎడ్యుసిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన దేశంలోని మొట్టమొదటి సమగ్ర విమానయాన, ఏరోస్పేస్ మరియు రక్షణ ఎడ్యుసిటీ విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద ఏర్పాటు కానుంది. దీనిని జిఎంఆర్ గ్రూప్ మరియు మన్సాస్ ట్రస్ట్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికోసం మన్సాస్ ట్రస్ట్ తన భూమిని ఉచితంగా అందించిందంటండి. మాన్సాస్ ట్రస్ట్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మార్గాలు సూచించేందుకు ఎవరి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాన్ని నివారించడం కోసం నివారించే మార్గాలు సూచించమని చెప్పి కమిటీ అంటండి. సో ఆన్సర్ ప్రొఫెసర్ ఉమా కమిటీ. సో 99కి ఆన్సర్స్. ఈవిడి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారండి. వైస్ ఛాన్సలర్గా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యొక్క
వీసీగా వీడు పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనపై గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకన అక్రమాలపై విచారణకు హైకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీకి చైర్మన్ ఎవరు? సో గ్రూప్ 1 పత్రాలు మూల్యాంకనం సరిగ్గా జరగలేదని కోర్టు కేసు నడుస్తుంది, మనందరికీ తెలిసిందే. సో దాన్ని విచారించేందుకు ఒక స్వతంత్ర కమిటీని ఈ హైకోర్టు ఏర్పాటు చేసిందండి. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ జస్టిస్ కేజీ శంకర్ అనే అతని చైర్మన్గా ఈ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికి సంబంధించి అంటే గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై నియమించబడ్డ కమిటీ అనమాట అండి అది. సో జస్టిస్ కేజీ శంకర్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం అక్రమాలపై విచారించేందుకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ చైర్మన్గా, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, ఆచార్య నాగార్జున వర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ రాజేంద్ర ప్రసాద్ సభ్యులుగా ఒక స్వతంత్ర కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇది ఈ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఇంకొక 3 లేదా 4 సిరీస్లతో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేస్తానండి. అదంతా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో అందిస్తాను. ఆ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. నా సిరీస్ అయిపోయిన తర్వాత మీరు ఆ నెంబర్కి వాట్సాప్ పెడితే కొంత అమౌంట్కి నేను మీకు అది అందిస్తానండి. థ్యాంక్ యూ.